హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో గత 7 సంవత్సరాలుగా ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం చేసినటువంటి మెగా డిఎస్సిని విడుదల చేశారు. అయితే కేవలం 45 రోజులు మాత్రం మనకి సమయాన్ని ఇవ్వడం జరిగింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షల షెడ్యూల్ని మనకి ప్రకటించడం జరిగింది. ఈ 45 రోజుల సమయంలో ఖచ్చితంగా మనం తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షని సివిల్ సర్వీసెస్గా భావిస్తాం. ఈ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామినేషన్లు మనం క్రాక్ చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పటికే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ కూడా స్పష్టంగా రివిజన్ చేస్తూ టెస్టులు ప్రాక్టీస్ చేస్తూ ఎన్నాళ్ళకో వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం కానీ, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు లేదా మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీసు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ప్రతి ఒక్క అభ్యర్థికి తప్పనిసరిగా కావాల్సినటువంటి సైకాలజీ అండ్ పిఐఈ కోర్సుని ఏప్రిల్ 20, 21, 22 3 రోజులు కూడా ఈరోజు, రేపు, ఎల్లుండు ఏప్రిల్ 21 అలాగే 22 ఈ 3 రోజులు కూడా సైకాలజీ అండ్ పిఐ ఇంగ్లీష్ మీడియం కోర్సుని, అదేవిధంగా ఎస్ఏ మ్యాథ్స్, టీజీటీ, పీజీటీ మ్యాథ్స్ పెడగాగి కోర్సుని కేవలం 499 రూపీస్కే మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్లో యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 25వ తేదీ నుంచి కూడా మీకు టెస్ట్ సిరీస్ కూడా యాప్లో ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఒక టాపిక్ మీద మీకు ముందుగా టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా సైకాలజీ అండ్ పిఐలో 10కి 10 మార్కులు వచ్చే విధంగా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మీకు ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ముందుగా నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఆ వివరాల ఆధారంగా ఎస్జిటి పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం ఎస్జిటి పోస్టుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే నోటిఫికేషన్లో మనకి 2 విభాగాలుగా ఇచ్చారు. జిల్లా పరిషత్తు ఒక విభాగం, అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి మరో విభాగం కింద ఇచ్చారు. ఈ క్రమంలో ఒక్కొక్క జిల్లాలో ఎస్జిటి వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఎస్జిటి వేకెన్సీస్ జిల్లాల వారీగా ఎస్జిటి వేకెన్సీస్ మనం కనుక తీసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో జడ్పీ అలాగే మున్సిపల్ టోటల్ మనం తీసుకున్నాం ఒకసారి. ఇలా 3 కాలమ్స్గా మనం తీసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ కేటగిరీలో ఎస్జిటి పోస్టులు ఏమో 80 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ కేటగిరీలో ఏమో 122 పోస్టులు ఉన్నాయి. టోటల్గా అనంతపురం జిల్లాలో 202 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. నేను క్లియర్గా చెప్తున్నాను సార్. జిల్లా పరిషత్తు, అదేవిధంగా మున్సిపల్, అది జిల్లా పరిషత్ అంటే మండల పరిషత్. మండల పరిషత్ స్కూల్స్, యూపీ స్కూల్స్ కలిపి మనకేమో 80 పోస్టులు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. మున్సిపాలిటీలో 122. టోటల్గా అనంతపురం జిల్లాలో ఉన్న ఎస్జిటి పోస్ట్ అన్నీ అంటే 202 పోస్టులు. తర్వాత చిత్తూరు జిల్లా, ఇవి ఉమ్మడి జిల్లాలు. మనకి మనకి పాత 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 13 జిల్లాల ప్రాతిపదికన, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే ఇక్కడ మనకి పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టయితే ఎస్జిటి జిల్లా పరిషత్తులోనే 835 పోస్టులు ఉన్నాయి. జిల్లా పరిషత్తులోనే 835 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మున్సిపాలిటీస్లో 141 పోస్టులు ఉన్నాయి. 141 మొత్తం అంతా కలిపితే 976 పోస్టులు ఉన్నాయి. మొత్తం 976 పోస్టులు చిత్తూరు జిల్లాలో. ఇది ఒక మంచి అతిపెద్ద నెంబరు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్జిటి అభ్యర్థులందరికీ చాలా గుడ్ న్యూస్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ విడుచుకోవద్దు. కేవలం ఇందులో
డిఎడ్ అభ్యర్థులకు మాత్రమే పోటీ ఉంటుంది కాబట్టి డిఎడ్ అభ్యర్థులు హార్డ్ వర్క్ చేసినట్లయితే చాలా ఈజీగా క్రాక్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. మనకి చాలా మంచి అవకాశాలు చిత్తూరు జిల్లా విద్యార్థులకు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఈస్ట్ గోదావరి కనుక తీసుకున్నట్లయితే, సో ఈస్ట్ గోదావరి మరి ఈస్ట్ గోదావరిలో ఎస్జిటి పోస్టులు జిల్లా పరిషత్తులో కనుక ఈస్ట్ గోదావరిలో ఎస్జిటి పోస్టులు మనం తీసుకున్నట్టయితే, సో జిల్లా పరిషత్తులో 258 ఉన్నాయి. జిల్లా పరిషత్తులో 258 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో మున్సిపాలిటీలో తీసుకుంటే 165 ఉన్నాయి. సో 165 మున్సిపాలిటీలో ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. సో ఇది కూడా వీళ్ళకు కూడా 400 అబోవ్ చాలా మంచి నెంబరు. సో 13, 7, 12, సో 423 పోస్టులు. ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం ఎస్జిటి పోస్టులేమో 423 పోస్టులు ఉన్నాయి. మరి ఈస్ట్ గోదావరి తర్వాత నెక్స్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే గుంటూరు. మరి గుంటూరు జిల్లాలో, సో గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ విభాగంలో తీసుకున్నట్టయితే 306 పోస్టులు ఉన్నాయి గుంటూరు జిల్లాలో. ఇది కూడా చాలా మంచి నెంబరు. 306 పోస్టులు ఉన్నాయి గుంటూరు జిల్లాలో. మరి ఇదే సమయంలో గుంటూరు జిల్లాలో 215 మున్సిపాలిటీలో ఉన్నాయి. సో గుంటూరులో కూడా చాలా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఎస్జిటిలో చూపించడం జరిగింది సార్. సో ఇక్కడ 306 పోస్టులేమో జిల్లా పరిషత్ మండల పరిషత్తులో, 215 పోస్టులేమో మున్సిపాలిటీస్లో, మొత్తం టోటల్గా 521 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 521 పోస్టులు ఎస్జిటి వేకెన్సీస్ అనేవి గుంటూరు జిల్లాలో ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వైఎస్ఆర్ కడప తీసుకున్నట్టయితే, సో వైఎస్ఆర్ కడప జిల్లా, సో ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవం కారణంగా వాళ్ళ యొక్క సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాకి విద్యార్థులందరూ కూడా అద్భుతమైనటువంటి కానుక అనేది ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో కనుక తీసుకున్నట్టయితే 250, సో 250 పోస్టులేమో జిల్లా పరిషత్తులో ఉన్నాయి. మరి అదేవిధంగా 48 పోస్టులేమో మున్సిపాలిటీలో ఉన్నాయి. మొత్తం 298 పోస్టులు ఉన్నాయి. సో వైఎస్ఆర్ కడప జిల్లాలో 298 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం ఎస్జిటి పరంగా తీసుకున్నట్టయితే, మరి నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే కృష్ణా జిల్లా. సో కృష్ణా జిల్లాలో పోస్టుల వివరాలు కనుక మనం ఎస్జిటి పోస్టుల వివరాలు కనుక మనం పరిశీలించినట్లయితే, కృష్ణా జిల్లాలో చాలా హయ్యెస్ట్ నెంబర్ జిల్లా పరిషత్తులోనే ఇక్కడ 456 పోస్టులు జిల్లా పరిషత్తులోనే ఉన్నాయి ఎస్జిటి పోస్టులు. మరి అదేవిధంగా స్కూల్ ఇక్కడ మున్సిపాలిటీలో కూడా తీసుకున్నట్టయితే 89 పోస్టులు ఉన్నాయి. మున్సిపాలిటీలో కూడా ఇక్కడ 89 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా 545 పోస్టులు ఉన్నాయి. సో ఇది కూడా చాలా మంచి, చాలా భారీ నెంబరు. మరి మెగా డిఎస్సి అన్నందుకు అన్నింటిలో కూడా ఇప్పటివరకు మెగా స్థాయిలోనే చాలా ఎక్కువ స్థాయిలో పోస్టులు అనేవి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మరి ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అద్భుతమైనటువంటి అవకాశం. మరి దీన్ని మీరు ఖచ్చితంగా మీరు క్యాచ్ చేసుకోవాలి. మరి అదేవిధంగా నెక్స్ట్ వన్, సో కృష్ణా జిల్లా తర్వాత కర్నూలు జిల్లా కనుక తీసుకున్నట్టయితే, సో ఈ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీదే అతిపెద్ద బొనాంజా. సో కర్నూలు జిల్లాలో ఒక జిల్లా పరిషత్లోనే 1731 పోస్టులు ఉన్నాయి. మరి మున్సిపాలిటీస్లో తీసుకుంటే, సో జిల్లా పరిషత్లోనే 1731 పోస్టులు ఉన్నాయి. మరి అదేవిధంగా మున్సిపాలిటీస్ కనుక కర్నూలు తీసుకున్నట్టయితే 86 పోస్టులు ఉన్నాయి. సో మున్సిపాలిటీస్లో 86 పోస్టులు ఉన్నాయి. మొత్తం టోటల్ కనుక తీసుకున్నట్టయితే సో 1817 పోస్టులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో కల్లా హయ్యెస్ట్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అంటే కర్నూలు జిల్లా. సో కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్టులు 1817 పోస్టులు. తర్వాత మరి నెల్లూరు జిల్లా. సో ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కనుక తీసుకున్నట్టయితే ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కనుక మనం తీసుకున్నట్టయితే, సో ఎస్జిటి పోస్టులు జిల్లా పరిషత్తులో 86 ఉన్నాయి. జిల్లా పరిషత్తులో 86 ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 29 పోస్టులు మాత్రమే మున్సిపాలిటీలో ఉన్నాయి.
సో ఒక రకంగా 1595 కేవలం 115. సో నెల్లూరు జిల్లాకి కేవలం ఎస్జిటి పరంగా తీసుకున్నట్టయితే 115 పోస్టులు మాత్రమే, ఎస్జిటి పరంగా తీసుకున్నట్టయితే 115 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మరి ప్రకాశం జిల్లా తీసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా తీసుకున్నట్టయితే ఇక్కడ నెల్లూరు జిల్లా అభ్యర్థులు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 1800 పోస్టులు కర్నూలులో ఉన్నాయి. మీ పక్కనే ఉన్న చిత్తూరులో 900 చిలుకు పోస్టులు ఉన్నాయి. సో 20% కేటగిరీలో కూడా మీరు అక్కడ 200 పోస్టుల దగ్గర మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీ జిల్లాలో మీ కేటగిరీలో ఉండే పోస్టుల కంటే ఇక్కడ కర్నూలులో అయితే సుమారుగా 350 పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు ఓపెన్ కేటగిరీలో, నాన్ లోకల్లో రాసుకున్నట్టయితే. సో కాబట్టి ఇక్కడ పోటీ పడే వాళ్ళు ఇక్కడ పోటీ పడండి, లేని పక్షంలో పక్క జిల్లా కూడా వీళ్ళు రాసుకునేటువంటి అవకాశం మనకు ఉంది. కాబట్టి సో మరి నెక్స్ట్ ప్రకాశం జిల్లా తీసుకున్నట్టయితే ప్రకాశం జిల్లాలో జిల్లా పరిషత్ కేటగిరీలో కనుక మనం తీసుకున్నట్టయితే 80 పోస్టులేమో జిల్లా పరిషత్ కేటగిరీలో ఉన్నాయి. మరి ప్రకాశం జిల్లాలో మున్సిపాలిటీ కనుక మనం తీసుకున్నట్టయితే 26 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం 106 పోస్టులు ఉన్నాయి. మొత్తం ప్రకాశం జిల్లాలో కూడా ఎస్జిటి పోస్టుల సంఖ్య ఎంత అంటే 106 పోస్టులు ఉన్నాయి. మరి శ్రీకాకుళం కనుక తీసుకున్నట్టయితే శ్రీకాకుళంలో ఎస్జిటి పోస్టులు జిల్లా పరిషత్ కేటగిరీలోనేమో 72 ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు జిల్లా పరిషత్ కేటగిరీలో 72 ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటి పోస్టులు మున్సిపాలిటీ కేటగిరీలో 41 ఉన్నాయి. సో మొత్తం మీద తీసుకున్నట్టయితే 113. సో మనం చూస్తున్నాం ఇవి మాత్రం చాలా చిన్న ఫిగర్స్ ఇప్పటి వరకు కూడా. ప్రకాశం 106, అలాగే శ్రీకాకుళం 113, అదేవిధంగా నెల్లూరేమో 115. అలాగే శ్రీకాకుళం తర్వాత నెక్స్ట్ విశాఖపట్నం. మరి విశాఖపట్నంలో మనం కనుక తీసుకున్నట్టయితే విశాఖపట్నంలో 149 పోస్టులు 149 జిల్లా పరిషత్తులో ఉన్నాయి. విశాఖపట్నంలో 149 జిల్లా పరిషత్తులో ఉన్నాయి. మరి 90 పోస్టులేమో మున్సిపాలిటీలో ఉన్నాయి. టోటల్గా విశాఖపట్నంలో 239 పోస్టులు ఉన్నాయి. తర్వాత మొత్తంగా విశాఖపట్నంలో 239 పోస్టులు ఉన్నాయి. మరి అదేవిధంగా విజయనగరంలో కనుక తీసుకున్నట్టయితే విజయనగరంలో మనకి ఎస్జిటి పోస్టులు తీసుకున్నట్టయితే 149 జిల్లా పరిషత్తులో ఉన్నాయి. విజయనగరంలో 149 జిల్లా పరిషత్తులో ఉన్నాయి. విజయనగరంలో కూడా సేమ్ విశాఖపట్నం లాగా ఉన్నాయి. మరి మున్సిపాలిటీలో 61 ఉన్నాయి. టోటల్గా 210 పోస్టులు ఎస్జిటి ఉన్నాయి. అండ్ ఫైనల్గా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనకి జిల్లా పరిషత్తులో అయితే 260 పోస్టులు ఉన్నాయి. మరి నెక్స్ట్ వన్ ఏమని చెప్పేసి అంటే ఈ మున్సిపాలిటీలో కనుక తీసుకున్నట్టయితే 160 ఉన్నాయి. టోటల్గా 420 పోస్టులు. ఇది సార్ మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మనకి మెగా డిఎస్సిలో ఇచ్చినటువంటి ఎస్జిటి పోస్టుల యొక్క వేకెన్సీస్ యొక్క వివరాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్లు అందరూ క్లియర్గా చూసుకోవడం ఐడియా రాకపోవచ్చు. ఈ పోస్టుల్లో మళ్ళీ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి మనకి అమలు చేయబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వస్తాయనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మనకు రావడం జరుగుతుంది. ఇచ్చిన పోస్టుల్లో 10% ఈడబ్ల్యూఎస్ తీసినట్లయితే మిగతా 40%లో మనకి మొత్తం ఓపెన్ కేటగిరీలోకి వస్తాయి. అందులో 1/3 మళ్ళీ రిజర్వేషన్స్ ఉమెన్కి అలాట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పారు, ఉమెన్కి సెపరేట్గా పోస్టులు చూపించబడవు. హారిజాంటల్ వెర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేవి అమలు చేయబడతాయి. వెర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ అమలు చేయబడతాయి. ప్రత్యేకంగా నోటిఫికేషన్లో ఉమెన్ పోస్టులు అనేవి చూపించబడవు. కాబట్టి ఈ నెంబర్ని మీరు చూసుకొని మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు, మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 420 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వెస్ట్ గోదావరిలో 420 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 420 పోస్టులు అంటే 10% ఏమో ఈడబ్ల్యూఎస్ పోస్టులు పోతాయి, అంటే 42. 480లో 42 పోస్టులు కనుక పోయినట్టయితే 378. ఈ 378లో
1/3 పోస్టులు ఏమో ఓపెన్కి వస్తాయి. ఈ 378లో 40% పోస్టులు ఓపెన్కి వస్తాయి. సో 40% పోస్టులు మనం తీసుకున్నట్టయితే సుమారుగా 380 అని చెప్పేసి అంటే 38 × 4, సో 152 పోస్టులు ఓపెన్కి వస్తాయి. 152 పోస్టులు ఇవి ఓపెన్ కేటగిరీకి వస్తాయి. ఈ ఓపెన్ కేటగిరీలో మళ్ళీ ఇందులో 33% ఏమో ఉమెన్ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారుగా 40 పోస్టులు ఏమో ఉమెన్ రిజర్వేషన్స్కి వెళ్తాయి. సో మీరు జనరల్గా చూసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే ఓపెన్ కేటగిరీకి ఎన్ని వస్తాయని అంటే ఈడబ్ల్యూఎస్ తీసేస్తే ఓపెన్ కేటగిరీలు ఇందులో 152 వస్తాయి. ఇవి ఓపెన్లో ఉమెన్ అండ్ మెన్ రెండు కలిపి, మెన్ అండ్ ఉమెన్ రెండు కలిపి మీకు ఈ విధంగా మనకి 40%ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి, మీ పోస్టుల వివరాలు చూసుకోండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఫ్రీ లైవ్ క్లాసెస్ అనేవి ప్రారంభించబడతాయి. సో మనందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు సైకాలజీ పిఐ కోర్సెస్ని ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.